హాయ్ ఫ్రెండ్స్, నా పేరు స్వీటీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీరాజ్ ద ఆర్ట్ ఆఫ్ కుకింగ్. సో ఫ్రెండ్స్, ఇవాళ నేను మీకు ఒక ఎగ్ రెసిపీ చూపించబోతున్నానండి. దాని పేరు ఎగ్ గుంత పొంగనాలు. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు నేను మీకు చూపిస్తాను. ఎగ్ అండి, 4 eggs తీసుకున్నాను నేను. ఉల్లిపాయ ఒకటి చిన్నగా ముక్కలు కట్ చేసుకోవాలి. ఒక టమాటాని ఇలా చిన్నగా ముక్కలు కట్ చేసుకోవాలి. కొంచెం కొత్తిమీర, ఒక 3 పచ్చిమిరపకాయని ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి. క్యాప్సికమ్ అండి, ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి. నేను ఒక క్యాప్సికమ్ తీసుకున్నాను. కారం, ఒక క్యారెట్ ఇలా తురుముకున్నాను. ఉప్పు. ముందుగా దానికి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను. ముందుగా ఒక ప్యాన్ పెట్టి స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఇందులోకి కొంచెం ఆయిల్ యాడ్ చేయాలి. సో ఫ్రెండ్స్, మీరు కనుక ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలానే రెసిపీ ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇందులోకి మనం ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవాలండి. ఇందులోకి మనం క్యాప్సికమ్ యాడ్ చేయాలి. యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం క్యారెట్ తురుము యాడ్ చేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అవ్వాలి క్యారెట్. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం ఉప్పు తగినంత యాడ్ చేయాలి. అలానే కొంచెం కారం యాడ్ చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇది కొంచెం చల్లారిన తర్వాత మనం ఎలా చేయాలో చూపిస్తాను. ఈ విధంగా చల్లారిన తర్వాత ఈ మిక్చర్ అంతా ఒక బౌల్లోకి వేసుకొని కట్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కలు, కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. ఇలా బాగా కలుపుకొని ఇందులోకి ఎగ్స్ యాడ్ చేసుకోవాలి మనం. ఈ విధంగా అన్ని ఎగ్స్ యాడ్ చేసిన తర్వాత ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా బీట్ చేసుకోవాలి. ఈ విధంగా ఎగ్ని బాగా బీట్ చేసుకొని ఇలా కలుపుకోవాలి మొత్తం. ఉప్పు కారం చూసుకోండి మీరు. ఇప్పుడు గుంత పొంగనాల పెనం పెట్టి స్టవ్ ఆన్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ఆయిల్ బాగా అప్లై చేసుకోవాలి. ఇలా బాగా ఆయిల్ పడుతుందండి దీనికి. ఇలా ఆయిల్ మొత్తం బాగా అప్లై చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందులోకి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని ఇలా వేసుకోవాలి. ఇలా అన్నీ వేసుకొని దీనిపైన లైట్గా కొంచెం ఆయిల్ వేసుకోండి. ఇలా వేసి మూత పెట్టి ఒక 2 minutes సిమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి. టూ మినిట్స్ అయిపోయిందండి. ఇప్పుడు మనం మూత తీసేసి ఇలా తిప్పేసుకోవాలన్నమాట. ఇలా అన్నీ ఇటు సైడ్ కూడా కుక్ చేసేసుకోవాలి. ఈ విధంగా అన్నీ ఇలా ఇటు సైడ్ కూడా కాల్చుకోవాలి తిప్పేసి. సో ఫ్రెండ్స్, మీరు కనుక ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలానే ఈ రెసిపీ ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. 2 minutes అయిపోయిందండి. మనం ఇప్పుడు చూద్దాం.
కుక్ అయిపోయిందండి రెండు వైపులా. ఇంకా తీసేసుకోవాల్సిందే. ఇంకా అన్నీ ఈ విధంగా మిగిలినవి కూడా ఇలానే వేసేసుకోవాలి మొత్తం. అంతే అండి, ఎంతో రుచికరమైన ఎగ్ గుంత పొంగనాలు రెడీ అయిపోయాయి. చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. ఒక్కసారి ట్రై చేసి ఎలా ఉందో రెసిపీ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Tell me pretty lies, look me in the face, tell me that you love me, even if it's